గుడి దగ్గరికి వెళ్ళగానే మేమింట్లో లేవని తెలిసిందంట. వాళ్ళింటికి వెళ్లారో లేదా మమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారో తెలియట్లేదు. అందుకే భూమి భయపడుతోంది. అవునా? అత్తయ్య ఖచ్చితంగా ఇంటికి వెళ్దాం, బయటికి వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలనుకుంటుంది. చెప్పానా అదే జరుగుతుంది అనుకున్నాను. అయిపోయింది, ఈ రోజు నా పని అయిపోయింది. భూమి ప్లీజ్ అభి, నువ్వు ఏదైనా సాయం చేయాలి. సరే, ఓ పని చేద్దాం. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో, జామకాయలో. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో, మామిడికాయలో. డాన్స్ చేస్తూ తింటూ ఉంటే ఇంత దాహం వేస్తుందని తెలియలేదు. మొత్తం నీళ్ళన్నీ అయిపోయాయి, గొంతేమో ఎండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు బయటికి రారా, అప్పుడు చెప్తా నీ సంగతి. అమ్మయ్యా, ఊరంతలా ఉన్న ఇంట్లో ఎవరు ఏ మూలున్నారో ఎవరికీ తెలీదు. అందుకే ఎవరు ఎక్కడా కనిపించట్లేదు. ఇంతకీ ఈ చింపిరి జుట్టుది లోపల ఎక్కడో ఉండే ఉంటుంది. తను నన్ను చూస్తే చాలా ప్రమాదం. ఈలోగా నేను ఈ బాటిల్తో వాటర్ తెచ్చుకొని మళ్ళీ గదిలో హ్యాపీగా డ్యాన్స్ చేసుకుంటూ మిగిలినవి తినొచ్చు. మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఏరా, నీ జుట్టే చింపిరి జుట్టు, అలాంటిది నువ్వు నన్ను చింపిరి జుట్టుదే అంటావా? నీకెంత ధైర్యం? అంటే నేను లేనప్పుడు నా గురించి మీరంతా ఇలానే మాట్లాడుకుంటున్నారా? అయినా మా ఇంటికి నువ్వు వచ్చి మీరొచ్చారేంటని నన్ను అడుగుతావేంటి? అంటే అది నీ ఫ్రెండ్ జానకి ఏది? ఎక్కడ కనిపించట్లేదు. మా భూమి కూడా కనిపించడం లేదు. నువ్వు వాళ్ళ గదిలో ఉండి తింటూ డాన్స్ చేయడం నేను చూసా. మర్యాదగా చెప్పు, వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? నువ్వెందుకు ఇక్కడున్నావు? నాకేం తెలీదు, నన్నేమి అడగొద్దు. రేయ్, నాకేం తెలీదు. రేయ్, నాకేం తెలీదని చెప్తున్నాను కదా. అరే చెప్పమన్నానా? రేయ్ నిన్ను, రేయ్ ఆగరా. నాకు దొరికావంటే చంపేస్తాను. అమ్మా.